ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iDream. దిస్ ఇస్ యాంకర్ లాస్యారెడ్డి. ప్రస్తుతం మనతో పాటు TRS ఉమెన్స్ వింగ్స్ నుంచి సురభి గారు వచ్చారు. నమస్కారం సురభి గారు. హలో లాస్య, హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. హౌ యూ మ్యామ్? ఐఎమ్ ఆల్రైట్ లాస్య, థాంక్స్ ఫర్ మ్యామ్, ఆస్కింగ్. ఇవాళ ఒక సీరియస్ ఇష్యూ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ ఎస్పెషలీ ఫర్ మెన్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. రాజస్థాన్లో మన అందరికీ తెలుసు, ఒక 13 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి మార్చి 32 మంది రేప్ చేయడం జరిగింది. చాలా దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన కంట్రీలో ఉన్నామని అనిపించేస్తుంది. సారీ టు కంట్రీని తిడుతున్నాను, బికాస్ నాకు తెలిసి వేరే దేశాల్లో కంటే మన దేశంలోనే అమ్మాయిల మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువ. దీనికి మీరు ఏమంటారు? చిన్నప్పటి నుంచే అమ్మాయిలంటే దే ఆర్ రేజ్డ్ యాజ్ సెకండ్ సిటిజన్స్ ఇన్ ఎనీ ఫ్యామిలీ కదా. చదివించాలంటే అబ్బాయి చదువుకున్నాడా ఫస్ట్, రైట్? డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే అబ్బాయి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అమ్మాయిలకి ఈ రోజు వరకు భారతదేశంలో జరిగేది ఇదే. ఆస్తి పంపకాల్లో కూడా సగం ఉన్నప్పటికీ ఇవ్వరు, ఇప్పటికీ ఏదో ఇచ్చి పంపిస్తారు కానీ నిజంగా ఇవ్వరు కదా. ఆ సెకండ్ సిటిజన్ అనే ఓ థాట్ ఎందుకు వస్తుంది పేరెంట్స్ లో? generations గా we've made our minds in such a way that yes, women are second citizens, men are first citizens, right? Patriarchy అనేది ఇండియాలో is one of the biggest issue that any woman faces, that needs to go away. First is that అక్కడ నుంచి if you link it, that is why these kind of incidents happen. అండ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ ఇలా మాట్లాడినా, ఫెమినిస్ట్ అని మాట్లాడినా చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలు కూడా కోపం వస్తుంది. రీసెంట్గా ఒక అమ్మాయి సొంత ఇల్లు లేదు ఆడవాళ్ళకి అనేది తను ఒక ఇన్స్టెంట్లో అన్నారు, రైట్? దాన్ని కూడా ట్రోల్ చేసి అసలు ఒక విమెన్ మీద ఏదన్నా వస్తే ఎంత ట్రోల్ చేస్తారంటే, బట్ ఇప్పుడు ఏమైంది? అలాంటి వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు, రీల్స్ చేసిన వాళ్ళందరూ. దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మీరు అన్నట్టు ఈ ఒక్క వీక్లో ఎన్ని రేప్స్ జరిగాయి మన ఇండియాలో? Every day we report close to 80 cases. 80 cases జరుగుతున్నాయి. ఎక్కడ మనం సమానం ఇంకా లేదు కదా. Which is why governments have to create that kind of a security in this country that these kind of things don't take place. Security ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు మా ఇంట్లో నుంచి ఆడపిల్ల 11 o'clock బయటికి వెళ్తుందన్నా కూడా భయమే ఉంటదే కానీ ధైర్యంగా ఎట్లా పంపించగలుగుతాం? పంపించలేకపోతున్నాం కదా. why is that? It starts from family. Before we blame the government, before we blame the politicians making the rules and regulations, family lo undali kada first. Adi definitely ఫ్యామిలీలో నువ్వు ఆడపిల్లని సెల్ఫ్ డిఫెన్స్ అని నేర్పియడమే గానీ ఈ మధ్య చేస్తున్నారు పేరెంట్స్. అది ఇప్పటిదాకా అయింది లేదు కదా. ఇప్పటికీ ఈ టైంకి బయటకు వెళ్ళకూడదు, ఇలా గట్టిగా నవ్వకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, ఇలాంటి డిస్కషన్సే తప్ప అరే అబ్బాయి ఇలా ఉండాలి, అమ్మాయి ఏ బట్టలు వేసినా అమ్మాయి ఇష్టం, లేకపోతే అమ్మాయి ఎలా ఉన్నా ఎంత లేట్కి వెళ్ళినా నువ్వు సేఫ్టీగా నువ్వు ప్రశాంతంగా చూడాలి, ఒక మంచి భావనతో చూడాలి అనేది ఎవరు చెప్పట్లేదు. ఎవరు నేర్పిస్తారు? అండ్ మా బట్టలు మా ఇష్టం అన్నా కూడా కామెంట్స్, అవి రెచ్చిపోయి కామెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ లో ఎక్కడికి వెళ్ళారు అబ్బాయిలు అందరూ మాట్లాడిన? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు లేరు, అందరూ సైలెంట్. ఇప్పుడు అందరూ దీపాలు పట్టుకోనో లేకపోతే ఏదో పట్టుకొని ర్యాలీలు, పోస్టులు, ధర్నాలు తప్పితే నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్ అగైన్. అంటే దిశ కేసు అప్పుడే ఆగిపోతుంది అనుకున్నాం, కానీ దాని నుంచి ఇంకా ఎక్కువైపోతున్నాయి. తగ్గింది లేదు. పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు చూసిన ఇన్సిడెంట్స్లో ఒక క్షణికావేశంలోనో లేదా ఏదైనా ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనో రేప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ, కేసెస్ ఉన్నాయి కానీ, ఇది మనసా వాచ అన్ని తెలిసి ప్లాన్డ్గా ఒక 5 రోజుల పాటు 30 మంది, అంటే అసలు ఆ ఆలోచన విధానం చూస్తే భయం వేస్తుంది. అంటే ఇంకా ఆటో డ్రైవర్ని నమ్మాలన్నా భయం, ఇంటికి పాలోడు వచ్చినా భయం. అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? 13 ఏళ్ళ పాప, చిన్న 2 ఏళ్ల పాప కాదు, 13 ఏళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత స్వతంత్రం కూడా లేదు. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎక్కడ రాంగ్ జరుగుతుంది? నేను చెప్పాను కదా లాస్ట్, ఫస్ట్ వచ్చేసి మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ కంట్రీ హ్యాస్ టు చేంజ్. ఇప్పటి వరకు మహిళలు అంటే ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఆడపిల్లలు అంటే గట్టిగా మాట్లాడకూడదు. నన్ను అయితే అట్టనే పెంచారు, మిమ్మల్ని కూడా అట్టనే పెంచుంటారు కదా 100%. కానీ విమెన్ లైక్ us chose to come forward, be strong, be that voice for the people. But we had that opportunity, or we were able to create that opportunity. చాలా మహిళలకు అట్లా ఉండదు కదా.
10th అయిన వెంటనే పెళ్లి చేసి పంపించేస్తారు. మీరు కొంచెం పేద కుటుంబంలో వెళ్ళి చూడండి, మధ్య పెళ్లి 10th అయిన తర్వాతనే పెళ్లి చేసేస్తారు. Second thing that I see last year is the fact that prostitution is not legal in India. One of the points we should address as a country, prostitution is not legal in India. That I think it is time that we made it legal in India, so these kind of cases don't repeat again. So not that what happened is in any way consciously driven right, but can we reduce the number of girl childs being affected if we made prostitution legal? Maybe, right? సో నిజంగానే ఇప్పుడు అనిపిస్తుంది మ్యామ్, ఒకప్పుడు ప్రాస్టిట్యూషన్ లీగల్ చేయడం ఏంట్రా అని అనుకున్న మనమే ఇప్పుడు నిజంగానే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ చిన్న పిల్లల బాధ, ఆవేదన చూడలేము, వినలేము. అసలు నిజంగా లైక్ మా పాపను బయటకు పంపించాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది మ్యామ్. ఏ డ్రైవర్ ని నమ్మి పాపను బయటకు ఎలా అంతే కదా, అలా అని ఇంట్లో కూర్చోబెట్టలేం. దే హ్యావ్ టు ఫ్లై, దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు లీగల్ చేయాలి ప్రాస్టిట్యూషన్ ని అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ మన కంట్రీలో? 100% ఇంపార్టెంట్ కదా లాస్య. ఇట్ ఈస్ అ policy change in the way how the country runs. So obviously it is the need of the hour, no? You see, we are only talking about this one girl child. There are so many. There was a 3-year-old girl raped, baby rape. 2 years nunchi 90 years women are also getting raped. Monna Bengal lo 12 years girl's body was found in the pond because she was raped. So ఇవన్నీ ఆలోచిస్తుంటే రేపు నా కూతురు ఉంటే పరిస్థితి ఏంటి అని ఒకసారి యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, రైట్? తండ్రి కూడా ఇదే, అంటే ఒక మగాడు కూడా ఇదే ఆలోచిస్తున్నాడు మ్యామ్. కూతురున్న మగాడు కూడా, కూతురున్న తండ్రి కూడా ఇదే ఆలోచన చేస్తున్నాడు. ఇందాకే మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అరే పిల్లల్ని బయటకు పంపించాలంటే పీపుల్ ఆర్ డిస్కసింగ్. సో అసలు వన్ కేస్ వాజ్ వెరీ వియర్డ్. ఇట్ సో హ్యాపెండ్ దట్ ద ఫాదర్ రేప్ ద చైల్డ్ వెన్ ద మదర్ వాజ్ ఇన్ ది ఆఫీస్. ఇలాంటి మెంటాలిటీ ఉన్న మనుషుల మధ్యలో ఎట్లా బతుకుతారు? సేఫ్గా ఆడవాళ్ళు ఎట్లా ఉంటారు? ఉండలేరు కదా. ఎంత సెక్యూర్గా ఉంచగలిగినా కానీ బయటికి వెళ్ళిన వెంటనే దబ 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 అని యువర్ హార్ట్ బీట్స్ ఫర్ యువర్ చైల్డ్. అంతే. మొన్న మా పనామ చెప్పింది, తనకి ధైర్యం ఎక్కువ లేదు. పోవే ఒకతే పో, ఏం కాదు, అట్ట ఇట్ట అని పంపిస్తాను నేను, పాలు తీసుకురా వెళ్ళి, ఏదో ఒకటి పాలోడు ఉన్నా కానీ వెళ్ళి తీసుకురా అని పక్క రోడ్డుకో కిందికి వెళ్ళడము. మొన్న నన్ను వచ్చి అడుగుతాంది, అమ్మా నువ్వు నన్ను ధైర్యంగా బో అంటావు చూసావా, నేను అందుకే ఆటోలు ఎక్కను అని. నా కళ్ళ నీళ్ళు వచ్చింది. అరే అవును కదా, నిజంగానే తనకి ఏదైనా అయింది ఉంటే యూ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఇట్ అండ్ యూ డోంట్ ఈవెన్, అంటే ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతాం మీరు చెప్పినప్పుడు వెళ్ళాలి అంటే. చూడండి ఇప్పుడు మా పనామకే నేను ఇప్పుడు లైవ్ లొకేషన్ పెట్టు ఇంటికి వెళ్ళేదాకా అని చెప్పే పరిస్థితి వచ్చింది కదా ఈరోజు. నన్ను బయటికి పంపించాలనుకోండి, ది పీపుల్ అట్ హోమ్ ఆబ్వియస్లీ ఫీల్ స్కేర్డ్. డెఫినెట్లీ. నేను 1 o'clock ఏదో ఊరికి పోలే, ఏదో ఒకటి జరిగిందంటే ఇది గుండెల్లో ఇది పెట్టుకునే కదా వెళ్తాం. దట్ ఈస్ అ సెకండ్ స్టోరీ. బట్ దెన్ ఎట్ట పంపిస్తారు? ఆ ధైర్యం ఉండలేకపోతుంది కదా. మనం ఇలా మాట్లాడుకుంటున్నా కూడా కింద నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. ఒక అమ్మాయి ఏదైనా స్లీవ్లెస్ వేసుకున్నా టపటపా కామెంట్స్. మీరు ఆ కామెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అండ్ ఈ ఏదైతే పనిష్మెంట్ వచ్చిందో ఈ 13 years అమ్మాయిని ఇలా చేసిన అంతమందికి అందరికీ రాలేదు పనిష్మెంట్. స్టిల్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. వచ్చిన వాళ్ళకి ఆ పనిష్మెంట్ కరెక్ట్ అన్నాం. ఇలా హ్యాంగ్ చేశారు అని కృష్ణాయిలో ముంచేసి మళ్ళీ హ్యాంగ్ చేసి కొట్టి, అంటే ఒక రకంగా ఆ వీడియో చూస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది నాకైతే. బట్ అట్ ద సేమ్ టైం హ్యుమానిటీ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందా అనేది ఒక భయం వేస్తుంది. వాట్ డూ యూ వాంట్ టు సే ఈ థింగ్ గురించి? అంటే హ్యుమానిటీ అనేది ఆ అమ్మాయిని 5 రోజులు పెట్టుకుని రేప్ చేసినప్పుడు అబ్బాయిలకు లేదా? నీకో చెల్లి లేదా? కరెక్ట్. నీకో కూతురు లేదా? ఫ్యామిలీస్ ఉన్న మగవాళ్ళు కూడా ఉన్నారు. ముసలి కాళ్ళు కూడా ఆడని ముసలివాడు కూడా ఆ 32 మందిలో ఒకడు. ఏం చెప్తాం? మగవాళ్ళకి చిన్నప్పటి నుంచే అకష్టం చేయాలి మనం యాజ్ పేరెంట్స్. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్, నువ్వు మహిళను అట్లా చూడకూడదు అని చెప్పేసి. ఇప్పటికి వెళ్ళు లాస్ట్ ఇయర్ నువ్వు రాజస్థాన్లో మహిళలు ఇక్కడ దాకా దే కవర్ దెమ్సెల్వ్స్. హ్యావ్ యు నోటీస్ దట్? yes, you go in rural villages, even in Telangana, women cover themselves. దేనికోసం? అంత కవర్డ్ గుండి ఏమైంది ఈరోజు 13 ఏళ్ళ పాపని తీసుకెళ్లి రేప్ చేస్తారు. అండ్ తాగిపిచ్చారంట ఆ పాపకి. whenever she was feeling the pain, they made her drink.
తాగించారు, మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చారు, అండ్ పెయిన్ అని అరుస్తుంటే పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చారంట. ఆ పిల్లని అట్లా నిర్జీవంగా చూసి కూడా ఒక్కడికి కూడా జాలేయకుండా, పోనీ ఒక రోజు కాదు 5 days. ఇప్పుడు ఆ తర్వాత మనము ఎన్ని కూల్ చేసినా, ఆ లాడ్జ్లు కూల్ చేశారు, వాళ్ళని చంపేశారు, బట్ ఈ పాప ఏం చేసింది? వాళ్ళు తప్పు చేశారు, శిక్ష పడింది, బట్ ఈ పాప లైఫ్ లాంగ్ ఆ బాధతో హౌ విల్ షీ లివ్ ఆ ట్రామాని ఫేస్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేయడం హౌ ఇస్ వెరీ pathetic, మ్యామ్. ఇస్ వెరీ వెరీ టఫ్. సో లాస్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. సో మీరు యుఎస్లో ఉన్నారు, యూ హ్యావ్ విజిటెడ్ సో మెనీ అదర్ కంట్రీస్, యూ నో అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ అగేన్స్ట్ విమెన్, ఇక్కడ ఎలా ఉంటుంది, పనిష్మెంట్స్ అలా అక్కడ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, వాట్ షుడ్ చేంజ్? లాస్యా, ఇన్ అవర్ కంట్రీ ఈరోజు మనము ప్రతి ఒక్క కేసు క్లియర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 130 years ఇన్ ఎవ్రీ కోర్ట్. Now tell me, with what, how can parents visit courts? 130 years తర్వాత నా బిడ్డకి న్యాయం జరుగుతుందంటే మనమే బతకమే. We will not live. We don't know if our child will live. What is the point? ప్రతి ఒక్క అంటే మన జనాభా కూడా అంతే ఉంది, రైట్? సో వాట్ వీ షుడ్ డూ, we should build more courts, we should appoint more judges, there should be more lawyers, right? ఈ మధ్య పిల్లలు ఏంది ఐటీ తప్పితే ఇంకేం చేస్తారు? ఏం చేయట్లేదు. ఐటీ డాక్టర్స్ ఈ రెండే. మరి రేపు లాయర్స్ వద్దాం మనకు, రైట్? సో వీ నీడ్ టు హ్యావ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, రైట్? యుఎస్లో ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. వెన్ ఎవర్ దెర్ ఈస్ అ క్రైమ్ లైక్ దిస్, ఎస్ యూ కెన్ అప్లై for a fast track court and it happens within 60 days. So why is that not available in India? It has to be available in India. ఎన్ని ఇయర్స్ కి ఆ దిశ కేసు కూడా ఎప్పుడో, ఇంకా ఆ టైంకి వాడు ఊరేసే టైం నాకు గుర్తుంది, అప్పుడు కరోనా స్టార్ట్ అయింది, ఆ న్యూస్ ఎటో వెళ్ళిపోయా అంతే కదా. ఇంకా కరోనా న్యూస్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా అయిపోయింది. ఆ అమ్మాయి అక్కడ బాధ పెయిన్ అయిపోయింది, మనం దీపాలు పట్టుకొని తిరిగేసాం, అయిపోయింది. ఇంకో కేసు వచ్చింది, నెక్స్ట్ ఇంకో కేసుకి, ఇప్పుడు ఇది కూడా ఇంకో లేటెస్ట్ కేసు వచ్చేంత వరకే ఈ హవా ఇంత ఉంటది. లాస్ట్ 1 week లో చూడు లాస్యా, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, మేబీ బికాస్ ఐ రీడ్ అబౌట్ ఇట్, నాకు అలాంటి రీల్స్ వస్తాయేమో కానీ, బట్ దెర్ ఈస్ హీనియస్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ రిపోర్టెడ్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఎవ్రీ డే. 2-year-old baby rape, 3-year-old baby rape, 12-year-old girl child rape, 13-year-old, 80 years old grandmother raped. So how do you control this? One is maybe make prostitution legal in India. 2 is you bring in fast track courts, right? ఆ శిక్ష అనుభవించేది కూడా the victim has to see కదా, చూడాలి కదా. ఇప్పుడు ఎన్నో రేప్ విక్టిమ్స్ని చూడు, నువ్వు బయటికి వస్తుంటే వాళ్ళకు బ్లాక్ కవర్ వేస్తారు. దే సే డోంట్ స్ప్రెడ్ హూ ద విక్టిమ్ ఇస్. వై షుడ్, ఇస్ సంథింగ్ అవర్ ఫాల్ట్? నథింగ్ ఇస్ అవర్ ఫాల్ట్, నో. దెన్ వై డూ దట్? బికాస్ we are creating that insecurity about rape, right? ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిన అమ్మాయి లాగా అమ్మాయికి ముసుగేస్తారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళకి కూడా ముసుగేస్తారు. ఎందుకు? వీళ్ళకి ముసుగు తీసే కదా తీయాలి, వీళ్ళకి తెలియాలి కదా. అంటే our law believes that you are innocent until you are proven guilty, maybe because of that. But if you are even an accused in such a case, your name should be made public, అంతే, right? Your photos should come out. రేపు నేనైనా కానీ నువ్వైనా కానీ ఆ మొహాలు తెలియకుండా వాళ్ళ పక్కన పోయి నించున్నాం, వాట్ ఈస్ ద గ్యారంటీ? వరల్డ్ ఈస్ దిస్ స్మాల్, డెఫినెట్లీ, రైట్? సో ఇట్స్ లైక్ దట్. సో అసలు ఏం మ్యామ్, ఇప్పుడు ఈ లాస్ అనేవి మనం చేంజ్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ చేంజ్ అనేది వస్తుందా? ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అనేది ఉండాలి, బట్ ఈ కేసుతో అవుతుంది అని లేదు. ఎందుకంటే ఈ కేసు అయిన వెంటనే ఎన్నో రేప్స్ జరుగుతుంటాయి, మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తాయి డెఫినెట్లీ. దిశ కేసు అప్పుడే ఆగిపోతుంది అనుకున్నారు, కానీ అందరూ తర్వాత వెస్ట్ బెంగాల్లో డాక్టర్ కేసు అయింది, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ ఇప్పుడు ఇది, అండ్ మొన్న తునిలో పాప మిస్సింగ్. ఇప్పటికైతే అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి, చాలా మంది అంటున్నారు చాలా పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగి ఉండొచ్చు, ఒక్కటి లాగితే డొంకంతా లాగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్ ఎనీవేర్ అని. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? మనీ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్, నో? పవర్, మనీ,
we've become such a country, we've built such a country where if you have money, you can get away with anything. Politicians' children are being accused. If you go back 2 months ago, politicians' children are అవును, accused of rape or accused పోక్సో కేసులో. Poxo cases, right? So when leaders themselves are not making the right choice, are you really expecting the public to? And surprising fact, Lasya, పాలిటీషియన్ రాజకీయ నాయకుడు ఇలాంటోడు అని తెలిసి కూడా మనోళ్ళు ఓట్ చేస్తారు తెలుసా? అది దరిద్రం. దరిద్రం. అది మన కర్మ అనుకోవాలి ఇంకంతే. ఇప్పుడు మార్చొచ్చు జనాలకి ఆ ఓట్ అనేది, ఆ పవర్ ఏందో అర్థం కావడం లేదు, కానీ అదొక్కటి అర్థం చేసుకున్నారంటే ఎవ్రీబడి హూ ఎవర్ ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ విల్ బికమ్ పాలిటీషియన్. ఇప్పుడు ఒక ఎంబీఏ ఫినిష్ చేసిన కుర్రాడు ఎందుకు రానంటుడు? డబ్బులు కావాలి. ఒక సీట్ వచ్చి సర్పంచ్ అవ్వాలన్నా, ఒక్క వార్డ్ మెంబర్ అవ్వాలన్నా కూడా డబ్బులు కావాలి. మేము ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తెస్తారు? వై కాంట్ ఇట్ బి సో ట్రాన్స్పరెంట్? Yes. So if one has to change here, it has to start there. Right? Where will it start? How will it start? So from political system, ఆ పొలిటికల్ సిస్టంలో మార్పు వస్తే అగైన్ లాస్, లాయర్స్, జడ్జెస్, పోలీస్ అండ్ దెన్ కమ్స్ అవర్ సిటిజన్స్. Yes. ఇప్పుడు పోలీస్ వాళ్ళని చూడు, they report into the home minister. Why? At the end of the day, the one sitting on top is a politician. How will you do justice? If you have a case against him, what will you do? So we have to change our constitution also in a certain way, because we are living in the 21st century last year. We need to have people who are able to make those policy changes in our country కదా. పైన కూర్చున్నాడు పాలసీ ఏందనే తెలియదు, ఏం చేంజ్ చేస్తాడు? పాలిటిక్స్లో పిఎన్ ఎక్స్ట్రానికి కూడా అర్థం తెలియదు అనుకోవచ్చు మేము. అయితే అంతమంది ఉన్నారు కదా పొలిటికల్ లీడర్స్. టెల్ మీ వన్ పర్సన్ హూ కెన్ రీడ్ పాలసీ ప్రాపర్లీ, హూ కెన్ మేక్ పాలసీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్. డూ యూ సీ దెమ్ ఇన్ పాలిటిక్స్? నో. So people who are making the laws themselves don't know what is the law. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ కి డిగ్రీ మస్ట్ అండ్ షుడ్ అని పెట్టాలి కదా, లేకపోతే సరే. చాలా మంది చదువు లేని వాళ్ళు కూడా మంచి నాయకులు అయ్యారు పాస్ట్ లో, కానీ ఒక క్యారెక్టర్ ఉండేది. వైఎస్ఆర్ తీసుకోండి, వైఎస్ఆర్ ఇస్ అ డాక్టర్, బట్ దెన్ స్టిల్ వైఎస్ఆర్, లుక్ ఎట్ ద క్యారెక్టర్ దట్ జగన్ ఇస్ నాట్ అ డాక్టర్, రైట్? బట్ దెన్ ద క్యారెక్టర్ అరౌండ్ హిమ్, దేర్ హస్ టు బి సమ్ వాల్యూస్, సమ్ మారల్స్, రైట్? సో మనం ఈ లాస్ చేంజ్ చేయాలి, ఇది చేంజ్. ఫైనల్లీ వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడపిల్లలకి ఏం చెప్పాలని అయితే నేను అడగను మ్యామ్. బికాజ్ మనం ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారు, ఎలా ఉన్నా ఏదో ఒకటి చేస్తారు. ఈక్వాలిటీ అన్నా కోప్పడతారు, మాకు బయటకు వెళ్ళాలన్నా కోప్పడతారు, ఇంట్లో కూర్చుందామన్నా కోప్పడతారు. అదొక ప్యాథెటిక్ సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు ఆడపిల్లలకైనా ఆడవాళ్ళకైనా. సో వాట్ యూ వాంట్ టు సే టు ద బాయ్స్ ఆర్ ద ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ దిస్ అండ్ హూ గివ్స్ అ నెగటివ్ కమెంట్స్ వెన్ అ గర్ల్ wears a sleeveless or anything? A dog's tail is always a certain way. Can you change that? No. కుక్కతోక వంకర అంతే. ఇప్పుడు అలాంటి జనాలు ఉన్నారు మన చుట్టూ. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో అక్కుంది. ఆడపిల్లలు ఉన్నాగా వాళ్ళే చెప్తారు బయటకు వెళ్ళకన్నా, అమ్మా భూలోకం బాగాలేదు, నువ్వు ఆ భూలోకం నువ్వు మార్చుకో ఫస్ట్. అదే కదా కదా. ఇప్పుడు టేక్ సారీ ఫర్ అన్ ఎగ్జాంపుల్, రైట్? నడుము ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది లాస్య, వెనకాల కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపిస్తుంది. అది ఇబ్బంది లేదా? టీ షర్ట్ లో జీన్స్ లో కనిపించదు కదా. ఐఎమ్ వేరింగ్ దిస్, ఏముంది, ఏం కనిపిస్తుంది? వాట్ ఈస్ ద స్కిన్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఇస్ మై హ్యాండ్స్ అండ్ మై ఫేస్, దట్స్ ఇట్, రైట్? సో దిస్ ఈస్ అ, హౌ డు యూ పుట్ ఇట్ అక్రాస్? 100 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఇంకా నడవని. చేంజ్ అనేది రావాలి కదా. ఎడ్యుకేటెడ్ పీపుల్, అవగాహన ఉన్న మనుషులు, మేధావులు బయటికి వచ్చి మాట్లాడాలి, రైట్? జనాలకు చెప్తే వినే స్టేజ్ అయ్యేది. చాలా మంది మేధావులు అమ్మాయిల బట్టల గురించి చాలా రకాలుగా మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడితే వినాలనుంది. మాట్లాడారు కదా, ఇప్పుడు ఏం మాట్లాడతారో వినాలనుంది. మాట్లాడారు కదా. మాట్లాడిన వాళ్ళకు ముందే తెలుసు, అంటే ముందే చాలా ఇన్సిడెంట్స్ ఇరే. మళ్ళీ 2 ఏళ్ల పాప ఏం చేసింది, ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాం, అయినా కానీ మాట్లాడరు. ఇవన్నీ నువ్వు నోటీస్ చేస్తే లాస్య, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే బయటకు వచ్చి తిడతారే కానీ, ఏ దానికి అట్లా ఉంది చూడు, ఏ గొంతు వేసుకుని మాట్లాడుతుంది చూడు, ఆ బట్టలు చూడని చెప్పి మగవాళ్ళు కాదు ఆడవాళ్ళే మనకి తిడతారు. ఇంకా ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు మగవాళ్ళని వదిలేసండి. ఓకే,
అందరూ మంగపతిలే ఉండరు, మగవాళ్ళని వదిలేసండి. ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇలా వస్త్ర అలంకరణ తప్పు, ఇలానే చూపించాలి, అలానే ఉండాలి, ఇలానే ఉండాలి. వై ఆర్ యూ నాట్ టెలింగ్ దట్ టు బాయ్స్? స్టాప్ స్టేరింగ్ అట్ గర్ల్స్. నీ చూపు ఒక అమ్మలాగా చూడొచ్చు, ఇంకొకలాగా కూడా నువ్వు చూడొచ్చు. అమ్మలాగా చూడు, తప్పేముంది. తన పేరు ఏందో మర్చిపోయినాను, అనుసియా అనుకుంటా. ద కైండ్ ఆఫ్ ట్రోలింగ్ దట్ గర్ల్ వెంట్ త్రూ, మ్యాన్, జీసస్ కదా, బికాస్ ఆఫ్ హర్ చాయిస్ ఆఫ్ క్లోదింగ్. ఎవరు బయట ఉన్న వాళ్ళు మనం ఎవరు చెప్పుకోవడానికి? తన బాడీ, హర్ చాయిస్. హూ ఆర్ వీ టు సే వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్? అయితే ఈ ఇష్యూ ఇంకోటి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది మ్యామ్. సింగర్ సునీత గారు ఏదో దాంట్లో హిజ్ ఐస్ హిజ్ విష్ అంట. అసలు ఆవిడ తెలిసి అన్నారా, తెలియకన్నారా, లేకపోతే ఫ్లోలో అనేసారా, లేకపోతే దానికి ఇంకేమైనా అర్థం ఉందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అలా ఎలా అవుతుంది? ఆయన కళ్ళు ఆయన ఇష్టం అంటే ఎలాగా? అవ్వదు కదా. ఐ థింక్ షీ రిగ్రెటెడ్ ఇట్. ఐ థింక్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ఫ్లో. అవును, అది లేదని చెప్పుకోలేక ఐ థింక్ షీఈస్ ట్రైయింగ్ టు కవర్ ఇట్ అప్ కానీ. బట్ యా, హౌ కెన్ ఇట్ బి? అంటే మగవాళ్ళని పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ ఆడవాళ్ళ మనమైనా మన గురించి మాట్లాడేటప్పుడు మనం తప్పు చేస్తున్నాం అనుకోకుండా ఎదుటోడు ఏం తప్పు చేస్తున్నాడు, మనల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అనేది మనం అడ్రస్ చేయగలిగితే, ఎస్పెషలీ పీపుల్ విమెన్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ పవర్. నువ్వు చెప్తే 1000 మంది వింటారో 1,00,000 మంది వింటారంటే మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి. అదే అంటున్నారు, మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తే బెటర్. చిన్మయ్ గారికి ఎన్ని ట్రోలింగ్స్ ఉంటాయి తెలుసా? స్ట్రాంగెస్ట్ లేడీ అండ్ దట్స్ హౌ. అంటే అలానే ఉండాలి ఒక అమ్మాయి. అంత బోల్డ్ అనే వర్డ్ ని మార్చేసారని, బోల్డ్ ఇస్ ఫియర్లెస్, లైక్ చాలా ధైర్యంగా ఉండడం అని. సో ఎంత బోల్డ్ గా, ఎంత ఫియర్లెస్ గా తను ఆన్సర్స్ చెప్పడం కానీ, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం కానీ, అమ్మాయిల గురించి మాట్లాడడం కానీ చాలా బాగా చెప్తారు. కానీ తన గురించి కూడా నెగటివ్ ట్రోలింగ్స్ వస్తాయి. Last if you see, most of our heroines are the celebrated people in our country, right? Politicians కాదు, మేధావులు కాదు, ఎవరు కాదు. Who? Actresses, actors. How do you portray actresses in a movie? See, the change has to come from top. There was a షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్స్ కావాలి, మీకు సినిమా హిట్ అవ్వాలంటే హీరోయిన్స్ కావాలి. బట్ how are they portraying heroines these days in movies? ఏదో సినిమా వచ్చింది, పెద్ది అనుకుంటా. What is her name? I forget her name. It was జాన్వీ కపూర్. ఎంత ఇదిగా చూపించినారంటే పబ్లిక్ సెడ్ నో, and then the director apologized. అండ్ బుచ్చిబాబు గారు డైరెక్టర్ శ్రీదేవి గారికి వీరాభిమాని. అవునా? అలాంటిది చెప్పారు చాలా సందర్భాల్లో. సో అలాంటిది ఎందుకు ఈ కైండ్ ఆఫ్, అంటే క్యారెక్టర్ ఏం లేదమ్మా నీకు ఈ రోల్లో అంటే, కుడ్ హావ్ పుట్ సంథింగ్. నో, ఇట్స్ గుడ్ స్టోరీ, రైట్? నువ్వు ఒక మంచి క్యారెక్టర్ రాసుండొచ్చు, చేసుండొచ్చు. వై ఓన్లీ ఫర్ రామ్ చరణ్, వై ఓన్లీ ఫర్ హీరోస్? అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ ని నువ్వు ఇంత దిగజారుతుంటే అసలు వాట్ ఈస్ ఇట్? అసలు ఐటమ్ సాంగ్స్ అంటారు, అవసరమా మనకు ఐటమ్ సాంగ్స్? చెప్పు, ఆ ఐటమ్ సాంగ్స్ లేకుండా బతకలేమా? దానికి కూడా అమ్మాయినే వాడుకోవాలి. ఆ హిట్ రావాలన్నా దానికి కూడా అమ్మాయిని అశ్లీలంగా చూపిస్తే అది హిట్ అవుతుంది. కాబట్టి రెమ్యూనరేషన్ వస్తుంది, జనాలు వస్తారు. ఒక మంచి సినిమా తీయొచ్చుగా, మంచి క్యారెక్టర్. ఈ పెద్ద సినిమాలోనే మంచి క్యారెక్టర్ పెట్టొచ్చు. అసలు ఎన్ని ట్రోల్స్, ఎన్ని మీమ్స్. నాకు తెలిసి తెలియకుండా జాన్వీ కపూర్కి అర్థం లేకుండా తెలిసి తెలియక స్క్రిప్ట్ ఓకే చేశారేమో కానీ ఐ థింక్ షీ ఆల్సో regretted it, I'm sure కదా, at a later stage. Every heroine, successful heroine today, Lasya, has gone through the process of casting couch. They won't come out and say it. Why? Only then can you protect the future generation kada. People like Chinmay get trolled. Why? Because she speaks her voice. చాలా మంది, టేక్ ద టాప్ యాక్ట్రెసెస్, వీ షుడెంట్ నేమ్ దెమ్, కానీ విచ్ యాక్ట్రెసెస్ హ్యావ్ నాట్ గాన్ త్రూ కాస్టింగ్ కౌచ్? వై ఈస్ దట్ నాట్ బీయింగ్ సెడ్? అంటే చాలా మంది చెప్తారు, నన్నెవరు అలా అడగలేరు. అది ఎంత అవాస్తవమో వాళ్ళకు తెలుసు, చూస్తున్న మనకు తెలుసు. కాస్టింగ్ కౌచ్ కావాలి, కమిట్మెంట్ కావాలి అని అడిగిన అబ్బాయిలకు ఇండస్ట్రీలో తెలుసు. ఇండస్ట్రీ అనే కదా, ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. Every field, ma'am, IT field, take anything. I agree with you. If there is a man in position of power, he uses women to his advantage. And sadly, it is very sad to say this, Ganila, women who are very ambitious sometimes take that path.
డెఫినెట్లీ because they have no other choice. You're leaving her with no నో choice. చాయిస్. ఫినాన్షియల్ గా వీక్ ఉండొచ్చు, తన ఫ్యామిలీ Background చూసుకోవాలేమో. yes. అలాంటప్పుడు కూడా ఆ అమ్మాయి ఎందుకు ఇచ్చింది అంటారు, కానీ నువ్వు నువ్వు ఎందుకు అడిగావు ఇప్పుడు ఒక అమ్మాయి టాలెంటెడ్ అమ్మాయి, యాక్టింగ్ చేయాలని వచ్చిన అమ్మాయి, వాట్ ఎవర్ స్టేట్ షీజ్, నువ్వు మంచి క్యారెక్టర్ ఇస్తానమ్మా వచ్చి హీరోయిన్గా చేయంటే కష్టపడుతుంది. 20 days కాకపోతే 30 days, 2 days, ఎన్ని డేస్ అయినా కష్టపడుతుంది ఆ అమ్మాయి. కానీ కమిట్మెంట్ కావాలి అంటే నేను సినిమా చూసిన లాస్ట్, ఐ థింక్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు's బయోపిక్ అనుకుంటా, సమ్ మూవీ. ఇన్ దాట్ ద ఫస్ట్ పర్సన్ చంద్రబాబు గారు లైక్డ్ ఆర్ లవ్డ్ వెన్ త్రూ దిస్ హోల్ కాస్టింగ్ కౌచ్. దే షోడ్ ఇట్ ఇన్ దట్ మూవీ. ఆ టైంలో నుంచి ఇప్పటి వరకు ఇట్ హాస్ నాట్ చేంజ్డ్. సేమ్, ఇట్ ఈస్ సేమ్. Who can question it? Women who are going through it can question it. But once you see success, once you see fame, that looks... ఆ అమ్మాయి ఎందుకు మ్యామ్ ఇప్పుడు సక్సెస్ మళ్ళీ అదంతా చెప్పుకుని ఆ అమ్మాయి బ్యాడ్ అయిపోతుంది, తర్వాత ఆపర్చునిటీస్ రావు. వై కాంట్ మెన్ చేంజ్? అరే కమిట్మెంట్ ఇవ్వకుండా ఒక అమ్మాయి నేను కమిట్మెంట్ ఇస్తాను, నాకు ఆఫర్ ఇవ్వమని అడుగుతుందా? నువ్వు ఆఫర్ ఇవ్వు, కమిట్మెంట్ లేకుండా చేస్తుంది కదా వర్క్. అదే కదా, నీకు కమిట్మెంట్ కావాలి ఏమంటారు, నీకు నువ్వు కమిట్మెంట్ ఇవ్వవు, ఆఫర్ కూడా ఇవ్వాలా నీకు? ఇదేంటిది అసలు అర్థం కావట్లేదు. నువ్వు వర్క్ చేయించుకుంటున్నావా? ఇట్స్ అ మూవీ అనేది, ఇట్స్ అ గాడ్. చాలా మంది బతుకుతున్నారు దాని మీద, ఫ్రమ్ టెక్నీషియన్ టు సో మెనీ పీపుల్, అండ్ కోట్లు సంపాదిస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ ఇన్ అవర్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ. అలాంటిది ఎంత పవిత్రంగా చూడాలి. మళ్ళీ అలాంటి డైరెక్టర్లే, అలాంటి ప్రొడ్యూసర్లే ఆడవాళ్ళ గురించి సినిమాలు తీసేసి అమ్మోరు తల్లు, దేవుళ్ళు, దేవతలని స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేస్తారు. చేసే అన్ని ఈ పనులు, కానీ ఎవరు మాట్లాడడానికి రాదు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడినా చాలా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. మాట్లాడడానికి కూడా ఒక యాంకర్, ఫీమేల్ యాంకర్, ఫర్గెట్ అబౌట్ హీరోయిన్ మ్యామ్, ఫీమేల్ యాంకర్ మాట్లాడినా కూడా ఇట్లా కాస్టింగ్ కౌచ్ గురించి ఇంకా అమ్మాయికి నెక్స్ట్ కెరీర్ ఉండదు అన్నట్టుగా భయపడేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్. If it starts there, it will reflect here. అన్నిటికంటే మెన్ షుడ్ చేంజ్. ఆ మగవాళ్ళే మారాలి, మగవాళ్ళు మాత్రమే మారాలి. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ. దాని ఇప్పుడు మగవాడిని పెంచేది ఎవరు? లాస్య అమ్మ ఎలాంటిది చెప్పి పెంచాలి? కొన్ని బాధ్యతలు మన మీదను ఉంటుంది, రైట్? వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. ఓ అబ్బాయిని పెంచేటప్పుడు ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి పెంచాలి మనం. లేకపోతే దునియా ఇస్ ఆల్రెడీ బ్యాడ్. ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? దునియాలో నుంచే కదా నేర్చుకునేది. ఇట్ ఈస్ డామినో ఎఫెక్ట్. అంతే, డామినో ఎఫెక్ట్, సర్కిల్ లాంటిది. అందరూ ఎవ్రీవన్ ఈస్ ఇన్వాల్వ్, అందరూ ఇరికేసుకున్నాం, అందరూ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో వాట్ కెన్ యూ డూ? సో ఈ వీడియో చూసైనా ఒక ఇద్దరైనా మారుతారేమో అని ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎప్పుడు కొనసాగాలి. ఈ రోజు మాట్లాడుకున్న మాత్రం నథింగ్ విల్ చేంజ్. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి కంపల్సరీ రావాలి. మేబీ ఇట్స్ హై టైమ్ టు లీగలైజ్ ద ప్రాస్టిట్యూషన్. ఐ థింక్ సో. ఈ ఇష్యూతో అయినా ఇట్ విల్ గో ఫార్వర్డ్. ఈ ఇష్యూ ఒకటి హైలైట్ అయింది, హైలైట్ అవ్వకున్నది ఇన్ని కదా. అంతే. Thank you so much, Lasya. Really nice talking to you. Thank you.